అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు చైనాతో పాటు ఇతర దేశాలు నిలువునా వణికిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ఏకంగా 145% పన్నులు విధిస్తోంది. దీంతో చైనా ప్రొడక్టులు అమెరికాలో ఖరీదైన వ్యవహారంగా మారిపోతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే అమెరికాకు చెందిన అతిపెద్ద టెక్ కంపెనీలు చైనాలో తమ ప్రొడక్టులను తయారు చేయించి అక్కడ నుంచి అమెరికాకు దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అమెరికా టారిఫ్లు పెంచడంతో అమెరికాకు చెందిన అతిపెద్ద కంపెనీలు చైనా నుంచి ఇండియా, వియత్నాంకు తమ మకాం మార్చాలనుకుంటున్నాయి. దీనికి కారణాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్కు తెరతీయడంతో ప్రపంచంలోని పలు దేశాలు నిలువునా వణికిపోతున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా దిగుమతి సుంకాన్ని పెంచేశాడు ట్రంప్. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమాంతం పెంచేశాడు. దీనికి ప్రధాన కారణం విదేశాల్లో అమెరికాకు చెందిన అతి పెద్ద కంపెనీలను తిరిగి మాతృదేశానికి రప్పించి ఇక్కడే ఫ్యాక్టరీలు పెట్టించి స్థానికులకు ఉపాధి కల్పించి దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని కోరడమే. ఇక అమెరికాకు చెందిన అతిపెద్ద టెక్ కంపెనీలు తమ ప్రోడక్టులు చైనాలో ఉత్పత్తి చేయించి అక్కడి నుంచి అమెరికాకు దిగుమతి చేసుకుంటాయి. ఇక ప్రపంచంలోని అతిపెద్ద టెక్ దిగ్గజం యాపిల్ ఐఎన్సీ కూడా చైనా నుంచి తమ ప్లాంట్లను ఇండియా, వియత్నాంలకు తరలించాలని చూస్తోంది. దీనికి ప్రధాన కారణం చైనా నుంచి దిగుమతి చేసుకునే యాపిల్ ఫోన్లపై అమెరికా భారీ ఎత్తున సుంకాన్ని వడ్డించడంతో యాపిల్ ఐఫోన్ ధర విపరీతంగా పెరిగిపోయింది. అమ్మకాలు తగ్గిపోయాయి. దీంతో యాపిల్ యాజమాన్యం చైనా నుంచి తప్పుకోవాలని చూస్తోంది. ఇక అమెరికా ఇన్వెస్టర్ యాపిల్ ఐఎన్సీ త్రైమాసిక ఫలితాల కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటోంది. కాగా కంపెనీ రెండవ త్రైమాసికం ఫలితాలు అంచనా కంటే దారుణంగా తయారయ్యాయి. దీనికి కారణం చైనా నుంచి దిగుమతి చేసుకునే ప్రొడక్టులపై సుంకం పెరగడంతో ప్రొడక్టు ధర పెరిగింది. దాని ప్రభావంతో అమ్మకాలు మందగించాయి. దీని ప్రభావం కంపెనీ బ్యాలెన్స్ షీటుపై స్పష్టంగా కనిపించింది. గత శుక్రవారం నాడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో యాపిల్ షేరు ధర ఏకంగా 3.7% క్షీణించింది. దీంతో ఇన్వెస్టర్లు నిరాశ చెందారు. పరిస్థితులు ఇలానే ఉంటే రాబోయే త్రైమాసికాల్లో ఫలితాలు మరింత ఘోరంగా తయారయ్యే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. యాపిల్ అమ్మకాలు తగ్గడానికి 2 కారణాలు చెబుతున్నారు. ఒకటి యాపిల్ ఫోన్లు ధర పెరగడం, రెండోది భౌగోళికంగా కొన్ని దేశాల్లో రాజకీయ ఉద్రిక్తతల కారణంగా యాపిల్ అమ్మకాలపై ప్రభావం చూపించాయని రెండవ త్రైమాసిక నివేదికలో వివరించింది. ఇదిలా ఉండగా రెండవ త్రైమాసికంలో కంపెనీపై అదనంగా $900 మిలియన్ టారిఫ్ ప్రభావం పడిందని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ గురువారం నాడు ఓ కాన్ఫరెన్స్ కాల్లో వివరించారు. ఒక రెవెన్యూ విషయానికి వస్తే అతి తక్కువ పర్సెంటేజీ పాయింట్ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా బిజినెస్ అనలిస్టులు మాత్రం సరాసరి 5% వరకు రెవెన్యూ పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీ రాబోయే త్రైమాసికంలో ఎలాంటి గైడెన్స్ ఇవ్వలేదు. సాధారణంగా అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలు త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన తర్వాత కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన అతిపెద్ద ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్ కాల్స్ నిర్వహిస్తూ ఉంటాయి. అప్పుడు ఫలితాలతో పాటు వచ్చే త్రైమాసికంలో తమ కంపెనీ రెవెన్యూతో పాటు లాభాలు ఏ స్థాయిలో పెరుగుతాయని ముందస్తుగా అంచనా వేసి చెబుతూ ఉంటారు. దాన్నే గైడెన్స్ అంటారు. గైడెన్స్ ప్రభావం స్టాక్ మార్కెట్లో షేరు ధరపై ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ కంపెనీ త్రైమాసిక ఫలితాలు బలంగా ఉన్నా రాబోయే త్రైమాసికంలో గైడెన్స్ తగ్గించినా స్టాక్ మార్కెట్ మీద దాని షేర్ తగ్గుతుంది. కాగా కాన్ఫరెన్స్ కాల్స్లో టిమ్ కుక్ మాట్లాడుతూ కంపెనీని నష్టాల నుంచి గాడిన పెట్టడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తామని అన్నారు. కంపెనీ బోర్డుతో సంప్రదింపుల తర్వాత ఓ నిర్ణయానికి వస్తామని, కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దాని ప్రకారం పెట్టుబడులు పెడతామన్నారు కుక్. ఇదిలా ఉండగా మార్చితో ముగిసిన రెండవ త్రైమాసికంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న అమ్మకాల విషయానికి వస్తే 2.3% క్షీణించి రెవెన్యూ $16 బిలియన్ దిగివచ్చింది. కాగా బిజినెస్ అనలిస్టులు మాత్రం Q2లో అమ్మకాలు $16.83 బిలియన్ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేశాయి. కాగా మార్కెట్లో ఇప్పటి వరకు దూసుకుపోయిన యాపిల్ షేరు టారిఫ్ దెబ్బకు కుదేలైంది. యాపిల్ ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. కాగా మార్కెట్లో యాపిల్ ఫోన్ల హవా తగ్గింది. దాని స్థానంలో హువావే, షియోమి మరియు ఒప్పో అమ్మకాలు పెరిగాయి. ఇక అమెరికా ప్రభుత్వం కొన్ని కార్యాలయాల్లో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఫోన్లను నిషేధించింది. దాని ప్రభావం కూడా యాపిల్ అమ్మకాలపై పడింది. ఇక
ఇక కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు చేయడంలో ఇబ్బందులు పడుతోంది. ప్రధానంగా చైనాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. కాగా చైనాలో యాపిల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో యాపిల్ బ్రాండ్ను చైనాలో వినియోగదారులు పెద్దగా కొనుగోలు చేయడం లేదు. దానికి బదులుగా స్థానిక ప్రోడక్టులు కొనుగోలు చేస్తున్నారు. తాజా పరిస్థితిని గమనించిన యాపిల్ చైనాలో త్వరలో ఏఐ సర్వీస్ను ప్రారంభించే ఆలోచనలో ఉందన్న వార్తలొచ్చాయి. దీనికి అలీబాబా గ్రూపు హోల్డింగ్ లిమిటెడ్, బైడు ఐఎన్సి సహకారంతో వచ్చే ఏడాది నుంచి ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్లోకి తేవాలని చూస్తోంది. ఇక అమెరికా స్టాక్ మార్కెట్లో షేరు ధర దారుణంగా క్షీణించడంతో కంపెనీ షేర్లు బైబ్యాక్ ప్రోగ్రాంను ప్రకటించింది. మార్కెట్లో తన పట్టు కొనసాగించడానికి $100 బిలియన్ షేర్లను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అలాగే ఇన్వెస్టర్లలో నమ్మకం సడలకుండా ఉండేందుకు త్రైమాసిక డివిడెండ్ను 26 సెంట్లను పెంచి 4% ప్రకటించింది. కాగా ఈ ఏడాది మొత్తానికి చూస్తే యాపిల్ షేరు ధర 18% క్షీణించింది. శుక్రవారం నాడు మైక్రోసాఫ్ట్ షేరు కంటే కూడా బాగా వెనుకబడిపోయింది యాపిల్. ఇదిలా ఉండగా యాపిల్ యాజమాన్యం చైనాలో గత 2 దశాబ్దాల నుంచి ప్లాంట్లు పెట్టి అక్కడే ఉత్పత్తి చేసి గ్లోబల్ మార్కెట్లో తమ ప్రొడక్ట్ను విక్రయిస్తోంది. ఈ 2 దశాబ్దాల కాలంలో కంపెనీ విలువ $1 ట్రిలియన్ ఎగబాకింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 85 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. అయితే చైనాలో కరోనా, అటు తర్వాత ట్రంప్ టారిఫ్ పెంచడంతో యాపిల్ చైనా మార్కెట్ నుంచి తప్పుకొని ఇటు ఇండియాతో పాటు అటు వియత్నాంకు తమ ప్లాంట్లను తరలించాలని చూస్తోంది. ఇక యాపిల్ కూడా 2026 నాటికి చైనా నుంచి ప్లాంట్లను పూర్తిగా ఎత్తివేసి ఇండియా నుంచి ఐఫోన్లను తయారు చేసి అమెరికా మార్కెట్లో విక్రయించాలనుకుంటోందని రాయిటర్స్ వార్తా సంస్థ ఒక రిపోర్ట్లో వివరించింది. ఇక అమెరికా మార్కెట్లో యాపిల్ ఏడాదికి 60 మిలియన్లు కంటే 6 కోట్ల ఫోన్లను విక్రయిస్తోంది. వాటిలో 80% ఫోన్లు చైనాలో తయారు చేసినవే. ఇక ఈ 2 ఏళ్లలో ఇండియాలో భారీ ఎత్తున ఐఫోన్లను తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే యాపిల్కు అసలు సమస్య వచ్చి పడుతోంది. యాపిల్ను చైనా నుంచి వెళ్లడానికి అనుమతించడం లేదు. వీలైనంత వరకు అడ్డుపుల్లలు వేయాలని చూస్తోంది. కాగా ఇండియాలో యాపిల్ ఫాక్స్కాన్తో పాటు టాటాతో ఒప్పందం కుదుర్చుకుని ట్రయల్స్ కూడా కొనసాగిస్తోంది. చైనా నుంచి యాపిల్ యంత్రాలను ఇండియాకు పంపించాలంటే కావాలని జాప్యం చేస్తోంది. వాస్తవానికి 2 వారాల్లో అనుమతులు ఇవ్వాల్సిందే. 4 నెలలకు పెంచింది. దీనికి చైనా అధికారులు కారణాలు కూడా చెప్పడం లేదు. కాగా ఇండియా ఐఫోన్ 17ను ప్రారంభించాలనుకుంటే చైనా అక్కడి నుంచి యంత్రాలను ఇండియాకు అనుమతించడం లేదు. దీంతో కంపెనీ ఇండియాకు కాకుండా దక్షిణాసియాలోని ఇతర ప్రాంతానికి తరలిస్తున్నామని చెప్పి యంత్రాన్ని తెప్పించుకున్నారట. ఇదిలా ఉండగా అమెరికాలో మరోమారు టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటించగానే ఇండియా నుంచి టన్నుల కొద్దీ ఐఫోన్లకు ప్రత్యేక విమానంలో అమెరికాకు తరలించిందన్న వార్తలు కూడా ఇటీవల వచ్చాయి. మరి అమెరికా మార్కెట్లో యాపిల్ డిమాండ్ను ఇండియా తీర్చగలదా లేదా కాలమే చెప్పాలి.